రూపిణి అయిన సరస్వతీదేవి యొక్క తత్వాన్ని దర్శించబోతున్నాం. అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అని వేదంలో ఉన్న సరస్వతి సూక్తం తెలియజేస్తుంది. అమ్మల్లో గొప్పది, దేవతల్లో గొప్పది, నదుల్లో గొప్పది సరస్వతి. అంటే నదీ రూపిణి అయిన సరస్వతి. సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్న సంవత్సరంలో మనం ఉన్నాం ప్రస్తుతం. ఆ సందర్భంగా నదీమాతగా సరస్వతిని దర్శించాలి అంటే నది అన్నప్పుడు ప్రవహించే విద్య కూడా ఒక నది వంటిది. శబ్దం ఒక నది. ప్రణవం అనేటువంటి పర్వతం కరిగి శాస్త్రములనే నదులు ప్రవహించాయి. అదే గౌరీ విమాయ సలిలాని దక్ష చేకపటి త్రిపతి శాస్త్రపతి అని వేదమంత్రం కూడా చెప్తున్నది. అలా ప్రణవ గిరి కరిగి ప్రవహించి పరమామృత చరి చిల్లహరి అయినటువంటి సరస్వతి నదిని, ఆ నది మాతృడిని చాలిస్తూ ప్రవహించిన నది తప్పకుండా సముద్రానికి వెళ్ళాలి కదా. కనుక అక్షర రూపిణి అయినటువంటి సారస్వత శాస్త్ర నది బ్రహ్మతత్వం అనే పరబ్రహ్మతత్వం అనేటువంటి సముద్రం వైపు వెళుతున్నది. బ్రహ్మవార్ధిగామిని బ్రహ్మాని భావకుల్య పూరించు రసధుని జింహగమువోలు ఎగువ నడల ఎగసే మదీయ అంతఃస్రోతస్సిని అని చెప్పబడుతున్న ఈ గీతంలో ప్రాణశక్తి సరస్వతి అని కూడా వేదం చెప్తున్నది. అంటే అక్షర రూపిణిగా మనలో ప్రాణశక్తిగా ఉన్నటువంటి ఆ సరస్వతి కుండలి రూపిణిగా భావించబడుతూ జింహగమువోలే అంటే సర్పములాగా పైకి ప్రవహిస్తున్నటువంటి ఓ నది అని నమస్కరిస్తూ, ఆ భారతీయ నది తీరంలోనే భారతీయ సంస్కృతి అంతా విస్తరించింది కనుక ఆ భారతీయ నదీ రూపిణి ఆవిష్కరించేటువంటి ఈ మార్మిక గీతాన్ని కూచిపూడి సంప్రదాయంలో ఇప్పుడు నృత్య రూపంలో దర్శించబోతున్నాను.
సరస్వతి సాక్షాత్కారాన్ని ఇప్పుడు అందరూ పొందాం అన్నది ఒప్పుకోవాల్సిందే. ప్రణోదేవి సరస్వతి వాజేవి వాజినీవతి మొదలైన సరస్వతి సూక్తముల భావం ఈ కీర్తనలో మనకు కనబడుతున్నది. ఇదే సమయంలో దీన్ని సంగీత రూపకల్పన చేసిన వాళ్ళని కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మొదట నమామి హిమనగాపురం స్వరపరిచినది మల్లాది సూరిబాబు గారు, పాడింది మల్లాది సోదరుడు. తర్వాత బాలాత్రిపుర సుందరి కీర్తన మోహన్ కృష్ణ గారు స్వరపరిచారు. ఇప్పుడు పర్వతగిరి కరగి అనేది ప్రముఖ వేణు విద్వాంసులు బాలసాయి గారు స్వరపరిచారు.